తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల వరకు జల్లించిన బియ్యపిండి తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని అందులోనే 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీరలు ఈ 3 కోర్సుగా మిక్సీ పట్టి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా శనగపప్పు ముందుగానే నానబెట్టి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచి తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా పెట్టుకోవాలి. గంజుకి పెట్టుకున్న తర్వాత ఇందులో మధ్యలో హోల్స్ పెట్టాలి బాగా ఉడకడానికి. ఇలా చేసిన పిండిని స్టవ్ పైన పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవడమే ఎంతో రుచికరమైన సర్వపిండి.